హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ రావునేని. ఈరోజు మా ఇంట్లో ఒక వెరైటీగా వంట చేశాను. అదేంటో మీకు చూస్తా. చికెన్ కర్రీ కొబ్బరన్నం. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా 2 కొబ్బరికాయలు తీసుకొని ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ వేసి దీంట్లో ఉన్న పాలన్నీ మనం తీసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక వాటిని బాగా పిసికి వాటర్ పోసి పిసికి దాంట్లో ఉన్న పాలన్నీ తీయాలి. ఆ పిప్పంతా తీసి పక్కన పడేసేయాలన్నమాట. తర్వాత మనం రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పాలన్నీ ఆ రైస్లో వేసుకోవాలన్నమాట. ఈ ముందు నేను ఇంకా పాలు తీయలేదు, తీస్తున్నాను. ఇలా బాగా పిసికి దాని పిప్పంతా తీసేయాలన్నమాట. ఇలా చేస్తేనే బాగుంటుంది, వడకడితే బాగోదండి. ఇలా తీసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంలో ఆ పాలన్నీ పోసేసుకోవాలి. తర్వాత పాలు పోసేసి ఉప్పు వేసుకోవాలి, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే చికెన్లో కూడా మనం ఉప్పు వేస్తాం కదా, దీనికి కొంచెం ఉప్పు కల్లుప్పు అయితేనే టేస్టీగా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇలా పాలు వేయి ఉప్పు వేసి పెట్టాం కదా. తర్వాత చెక్క, లవంగాయలు చిన్న చిన్న ముక్కలుగా చేతితో తుంపి వేసేసుకోవాలన్నమాట. అప్పుడు టేస్టీగా బాగుంటుంది. తర్వాత ఇది కలర్గా ఉండాలి కదండి, వైట్గా ఉంటే బాగోదు కదా, అందుకని దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకుంటే మనకి తినేటప్పుడు కలర్గా బాగుంటుంది రైస్ అనేది. దీంట్లో మనం ఇంకేం వేసుకోము, పసుపు వేసేయాలి. అంతేనండి, కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోతుంది. పసుపు వేసేసి మనం మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవటమే, అయిపోయింది. చికెన్కి కావాల్సిన పదార్థాలు ముందుగా చికెన్ ఉడకబెట్టి పక్కన పెట్టాలి. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మిక్సీ పెట్టుకొని మిక్సీ వేసి పేస్ట్గా రెడీ చేసి ముందుగా పక్కన పెట్టేసుకున్నాను. ఈ ఫ్రై అయిన తర్వాత ఇవి మనం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఉల్లిపాయ పేస్ట్ వేస్తే మనకు గ్రేవీగా గుజ్జుగా బాగుంటుంది. కొంతమంది అలా చేయరు, నేనైతే ఇలా చేస్తాను, టేస్టీగా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా వేసేయాలి. దీన్ని ఒకసారి బాగా కల తిప్పేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. మనం స్టవ్ మీదే ఉంచుకోవాలి ఒక 5 నిమిషాలు, ఎందుకంటే అది పచ్చి వాసన అంతా పోయిద్ది. తర్వాత మూత తీసి ఇలా దగ్గరికి వస్తుంది, ఆయిల్ కనపడుతుంది కదండి మీకు బాగా. ఒకసారి మళ్ళీ కల తిప్పేసుకొని ఇప్పుడు చికెన్ మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా, ఉప్పు పసుపు వేసి చికెన్ ఉడకపెట్టి ముందుగా పక్కన పెట్టుకున్నాము, అది ఇప్పుడు దీంట్లో వేసేయాలన్నమాట. ఇదిగోండి, ముందుగానే పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం చికెన్. ఇది ఇలా చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఎంత కారం తింటే అంత, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేస్తాము, మన పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాం కదా, అందుకని కారం చూసి వేసుకోండి. కల తిప్పి వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇవ్వండి, వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కల తిప్పి మ్యాక్సిమం అయిపోయి వచ్చింది, దగ్గరికి వచ్చేసింది. మూత తీసేసి పొడి మసాలా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. అంతేనండి, అయిపోయి వచ్చింది. ఇది ఆయిల్ కూడా పైకి తేలింది కదా. మా ఇంట్లో తయారు చేసిన పొడి మసాలా, కొత్తిమీర వేసేసుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ కూడా అయిపోయింది. అంతేనండి, మనకి చికెన్ కర్రీ కొబ్బరన్నం
రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడిగా ఇది తింటే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అంతే, కొబ్బరన్నం రెడీ. చికెన్ కర్రీ, కొబ్బరన్నం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.